హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వెరైటీ రెసిపీ అండి, అటుకుల పనసపొట్టు కట్లెట్. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకోండి ఒకసారి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అటుకులని 5 నిమిషాలు నీటిలో నానబెట్టుకొని మొత్తం నీరంతా వంపేసుకోవాలి. నెక్స్ట్ పనసపొట్టు, అటుకులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న కట్లెట్ ఆకారంలో తయారు చేసుకొని పెనం మీద కొద్దిగా నూనె వేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఇది పుదీనా చట్నీతో చాలా బాగుంటుంది. పనసపొట్టు చిట్కా ఏంటంటే, పనసపొట్టు బాగా ఉడికించి నీరు పూర్తిగా తీసేయాలి. అప్పుడు కట్లెట్స్ బాగా కరకరలాడుతూ వస్తాయి. వెరీ వెరీ ఈజీ, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మన దగ్గర పనసపొట్టు ఉంటే. ఓకే, థ్యాంక్